మీడియా మిత్రులందరికీ కూడాను మరొకసారి నమస్తే చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విక్రమ్ నారాయణరావు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మనందరూ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తారు. అయితే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక రకరకాల సవాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి పెరగటం, బట్టి పట్టించడం, ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వినూత్న విద్యా విధానంతో, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో, అదేవిధంగా రాబోయే సరికొత్త 21st సెంచరీ సవాళ్ళని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని చెప్పి లాయిడ్ గ్రూప్ సంస్థ ఆలోచించింది. ఇక్కడ పత్రికా మిత్రులందరికీ కూడా లాయిడ్ గ్రూప్ అనేది ఇప్పుడున్న ఫార్మా రంగంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. హెల్త్ కేర్ రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి లాయిడ్ గ్రూప్ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరించింది. లాయిడ్ గ్రూప్ సంస్థ దాన్ని స్థాపించిన ఎండి విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఏమేంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలు ఏంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనే పేరుని తేవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలియజేయబోతున్నారు. వీటన్నిటికన్నా ముందుగా నేను విక్రమ్ నారాయణరావు గారి గురించి చెప్పాలి. నేను ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర గొనసపూడి. గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారో, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో, గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృత అనే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. గొనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్న సార్ విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ మొత్తం ఆ టీం మొత్తం కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థలో తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్లో ఈ విద్యారంగంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి విక్రమ్ నారాయణరావు గారు మనకి ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఎందుకు స్థాపించారు, ధనిక్ భారత్ ఉద్దేశం ఏంటో మనకు వెల్లడిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. ప్రస్తుతం లాయిడ్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. విజయవాడలో ఈ లాయిడ్ హెల్త్ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2012లో. ఆ తర్వాత ఒక 4 years విజయవాడ, తర్వాత హైదరాబాద్లో ఒక 2 years ఉన్నాము. దెన్ మేము బాంబేకి వెళ్ళామండి ఫ్యామిలీతో సహా. ఇప్పుడు లాయిడ్ హెల్త్ కేర్ అనేది ఆల్ ఇండియా మొత్తం కూడాను వ్యాపించి ఉంది. దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి లాయిడ్ హెల్త్ కేర్లో. అలాగే లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామన్నమాట. అలా బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్లోనే ప్యారలల్గా మా గ్రామానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న కనీస అవసరాల్లో మా పాత్రని మేము పోషించటం కానీ ఇవన్నీ కూడాను ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచించే క్రమంలోనే విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి 2026-27
అకాడమిక్ ఇయర్లో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అలాగే ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్లో మేము ఎంటర్ అవుతున్నాము. ఈ విద్యా సంస్థలను స్థాపించడానికి ముఖ్య కారణం వచ్చేసరికి సొసైటీకి ఏదైనా చేయాలనే తలంపుతోటే మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటాము. అది ఆ సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము బిజినెస్లో గ్రో అయ్యే కొద్దీ. ఇది మరో వ్యాపార సంస్థగా చూడకుండానే ఈ విద్యా సంస్థల్ని మేము స్టార్ట్ చేయటం జరుగుతుంది. ధనిక్ భారత్ అనే పేరు కూడా ఎందుకు పెట్టాము అని అంటే, ఈ తరతరాల నుంచి మన చిన్నప్పుడైనా మన తల్లిదండ్రులు చిన్నప్పుడైనా సరే మనం ఒక మాటనైతే వింటూ ఉంటాము, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. అది 40-50 సంవత్సరాల కిందట ఇప్పుడు కూడాను మన పిల్లలు కూడాను అదే మాట్లాడుకుంటున్నారు, అదే చదువుతున్నారు కూడాను, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ డెవలపింగ్ కంట్రీ అనే దాంతో మిగిలిపోతామా అనే ఫీల్ ఒకటి వచ్చిందండి. యాక్చువల్గా డెవలపింగ్ కంట్రీ అంటే దాంట్లో పాజిటివిటీ ఉంది. సంహో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని డెకేడ్స్ నుంచి మనం డెవలపింగ్ కంట్రీ అనేది మాట్లాడుతున్నాము అని అంటే ఆ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గర ఆగిపోతామనే ఫీల్ కూడా ఉంది. ఇండియాని డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఉద్దేశం అన్నమాట. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి. అందులో భాగమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపించడానికి మాకు మెయిన్ మోటో అదే. ఆ తర్వాత మేము మా కజిన్ విక్రమ్ సురేందర్ గారు, మా బావగారు, ఆళ్ళ గిరిబాబు గారు, దానికన్నా ముందు మా మావయ్య ఇక్కడ లేరు, కన్నిమళ్ళ సాంబశివరావు గారు, మా ఫ్రెండ్ అండి రాంబాబు గారు, అలాగే సీనియర్ అయిన రవీంద్ర సార్, అలా అందరితోటి మాట్లాడేసేసి మా ఆడిటర్ తిరుపతి రెడ్డి గారు, నా క్లాస్మేట్ అది IIITలో చేస్తున్న డాక్టర్ సలీం, వీళ్ళందరితో మాట్లాడేసేసి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆలోచనని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చామండి. ఈ ప్రాసెస్లో మాకు ఎన్నో సంవత్సరాలుగా వెల్విషర్గా ఉన్న బాలలత మేడం తోటి కూడాను మాట్లాడటం జరిగింది. సిస్టర్ తోటి ఒకసారి పర్సనల్గా కలిసి మాట్లాడిన తర్వాత మేడంని ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో డైరెక్టర్గా తీసుకోవటం జరిగింది. మేమందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి, ఎవరైతే మా కజిన్ బావగారు మామ అందరూ ఉన్నారో అందరూ కూడాను 25 to 32 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో. మీకు తెలుసు, మీకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు బాలలత మేడం గారి గురించి. వారు వచ్చేసరికి గడిచిన 15 సంవత్సరాల్లోనైనా సరే ఈ సిఎస్బి అకాడమీ అనేది ఎట్లా రన్ చేస్తున్నారు, వారు పిల్లలకి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇస్తారనేది కూడాను మీకు తెలుసు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న, అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి అడోలసెంట్స్ అండి మేజర్గా. ఈ ఏజ్లో చాలామంది తప్పులు చేస్తారు. ఆ ప్రాసెస్లో ఈ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకవైపు. ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి, సరైన విద్యని అందించటానికి మేము అందరం కలిసి మాట్లాడుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ద్వారా ఈ దేశానికి ఒక మంచి స్టూడెంట్స్ని, రేపటి పౌరులను అందించాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీస్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు. అయితే మనం ఇస్తున్న ఇంటర్మీడియట్ విద్య అనేది వాటికి కూడా సూట్ అయ్యేటట్టు వీటన్నిటినీ కలగలుపుకుని ఐఐటి జేఈ నీట్ కావచ్చు, తర్వాత రకరకాల కొత్త టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటితో పాటు ధనిక్ భారత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ విద్యను అభ్యసిస్తారో వాళ్ళు దేశానికి కానీ, కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ సపోర్టివ్గా ఉంటారు. దీనికి ప్రధానంగా ధనిక్ భారత్ అంటే భారతదేశం విశ్వగురు అవ్వటానికి మా చిరు ప్రయత్నం అండి ఇది. అయితే 2047కి మనం భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలంటే ముందుగా విశ్వగురు స్థాయికి తీసుకెళ్ళి భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే
ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ అంటే అన్ని విషయాల సమృద్ధి. ధనిక్ అంటే కేవలం ఎకనామిక్ టర్మ్స్ మాత్రమే కాదు, అది టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్ని విధాలుగా మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, అన్నిట్లో సమృద్ధి సాధించడం. మీకు తెలుసు నేటి విద్యలో విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది. అంతేకాదు చాలా సందర్భాల్లో పిల్లలు ఆ స్ట్రెస్ భరించలేక రకరకాల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక స్మార్ట్గా టెక్నిక్స్తో, డిఫరెంట్ మెథడాలజీతో, పాన్ ఇండియా ఫ్యాకల్టీతో, క్వాలిటేటివ్గా అండ్ మ్యాక్సిమం ఫోకస్ ఆన్ స్టూడెంట్స్, మినిమం స్ట్రెంగ్త్. మీరు చూసారు నేటి విద్యా సంస్థలో వేల మందిని, వందల మంది ఒకటే చోట కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మినిమం స్ట్రెంగ్త్ ఒక 40, 50, 60 మందితో ఒక చిన్న క్లాస్ రూమ్లో ఎక్కువ మంది ట్యూటర్స్, టీచర్స్ ఉండి ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ ప్రెషర్ పెట్టకుండా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ పెట్టి మెంటర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వినూత్న ప్రయోగం అన్నమాట ఇది. అంటే రోజు మీరు చదవాలి, ఖచ్చితంగా ఇన్ని ర్యాంకులు రావాలి, ర్యాంకులు తెప్పించే దశగా మేము వాళ్ళకు వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా మోడర్న్ థింకింగ్తో కొత్త టెక్నాలజీస్ ఎలా వాడాలని నేర్పిస్తూ, దాంతో పాటు ఇంటర్మీడియట్ విద్య అనేది సులభతరం చేయటం, వాల్యూ బేస్డ్ రిజల్ట్స్ని తయారు చేయడం, ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ కూడా దీనిలో ప్రయారిటీ. మనం చూసాం ఇంటర్మీడియట్ టైంలో, అడాల్సెంట్ ఏజ్లో ఆడపిల్లలు కూడా చాలా చోట్ల అభద్రతకు గురవుతున్నారు. కాబట్టి అమ్మాయిలకి స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన సేఫ్టీ కూడా మేము దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా రాట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టించడం కాకుండా స్మార్ట్ లెర్నింగ్. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తవి చాలా వచ్చాయన్నమాట. క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర తీసుకొచ్చి పిల్లల్ని తయారు చేయటం, ఇదే ధనిక్ భారత్ ఉద్దేశం. ఇది హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఈ 4 ప్రాంతాల్లో ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని ఇక్కడితో ఆపకుండా ఈ విద్యా ప్రయాణం అంటే ఒక చిన్న కాలువలా మొదలయ్యి ఒక మహాసముద్రంలాగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి పిల్లల్ని భయపెట్టకుండా, బెదిరించకుండా, ఉద్రికి గురి చేయకుండా వాళ్ళని అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి ఫలితాలు తెప్పించడమే. మీ అందరికీ తెలుసు 2030-40 కల్లా జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదా, ఇంజనీరింగ్ చదివినా ఏ చదివినా ఉద్యోగాలు వస్తాయా లేదా అని డౌట్ లేకుండా ఉద్యోగాల కల్పన దిశగా ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా కేవలం చదువు చెప్పి ఆపేయకుండా భవిష్యత్తులో వాళ్ళని ఒక ఎంటర్ప్రినర్గా, లేదా వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసేటట్టు, లేదా వాళ్ళ చేత ఒక స్టార్టప్ క్రియేట్ చేసేటట్టు ధనిక్ భారత్ స్టార్టప్ సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్స్ కూడా భవిష్యత్తులో లాయిడ్ గ్రూప్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు, దాంతోపాటు అన్నీ ఫోకస్ చేస్తూ హోలిస్టిక్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ధనిక్ భారత్ అకాడమీ ఫోకస్ చేస్తే ఫస్ట్ మేము ఈ విద్యా సంస్థల దానిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అకాడమీ నుంచి కాలేజెస్, దాని నుంచి మేము ఇదంతా కూడా ధనిక్ భారత్ సిస్టమ్ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యా రంగాలు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అనేది దీన్ని తీసుకెళ్లాలన్న మా చిరు ప్రయత్నం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం అనేది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ వీళ్ళు సదుద్దేశంతో, చాలా గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే హెల్త్ కేర్లో, ఫార్మాలో అక్కడ చూడండి డబ్బులు ఇక్కడ ఉండవు. దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ అనమాట, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది పిల్లలు ఒత్తిడి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వేలో, పాజిటివ్ పాత్లో ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రయత్నం. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ, డేటా సైన్స్ కావచ్చు. మీరు చూసారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే క్వాంటమ్ రీసెర్చ్ చేశారో వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్, ఒక నోబెల్ ప్రైజ్ వస్తే, క్వాంటమ్ రీసెర్చ్లో ఫిజిక్స్లో ప్రైజ్ వస్తే కనుక వాళ్ళకి 100 కోట్ల రూపాయల నజరానా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్త టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు బయటికి వెళ్ళి దేశానికి గర్వకారణంగా మారాలని చెప్పి కోరుకుంటూ ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని ఒక్క సింగిల్ పర్సన్ కాదు, మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉంది మొత్తం ఎక్స్పర్టైజ్. అక్కడి నుంచి చూస్తే కనుక రాంబాబు గారు సార్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో, ముఖ్యంగా ఐఐటి జేఈలో. తర్వాత గిరిబాబు గారు సార్ కూడా more than 35 ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఈ టీచింగ్లో. తర్వాత విక్రమ్ సురేంద్ర గారు సార్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అనమాట. తర్వాత రవీంద్ర గారు రీసెంట్గా నీట్లో ఫస్ట్ ర్యాంక్ కూడా కొట్టించారు, ఆయన నీట్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ కూడా, కానీ స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో. తర్వాత మనం చూస్తే సలీం గారు ఓవరాల్గా తను
స్టూడెంట్ పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. అండ్ తర్వాత మనం చూస్తే తిరుపతి రెడ్డి గారు, తర్వాత అజయ్ గారు లాయిడ్ గ్రూప్ నుంచి అందరూ కూడా నిష్ణాతులు. ఒక పెద్ద టీంతో ముందుకు వస్తున్నాం. కేవలం ఒక వ్యక్తి కాదు, ఇదొక వ్యవస్థ, ఇదొక విప్లవం అని చెప్పొచ్చు విద్యా వ్యవస్థలో. సో మా టీం అందరూ కూడా పరిచయం చేసుకుంటారు, మీతో మాట్లాడతారు. Good afternoon, all of you. ధనిక్ భారత్ విద్యా సంస్థలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా కొత్త కాలేజీలు వస్తున్నాయి. చాలా కాలేజీలు చాలా దశాబ్దాల నుంచి ఉన్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు ఏంటి స్పెషల్ అని. నిజంగా ఆ స్పెషాలిటీతోనే ముందుకు వస్తున్నాం మేము. ఎందుకంటే 3 దశాబ్దాలుగా నేను ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. దీంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసు. పర్టికులర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక పేరెంట్ జడ్జ్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న కాలేజెస్ నుంచి రిజల్ట్ ఏమో 5%, 6%లో ఆగిపోతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో పేరెంట్ అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఒక స్టెబిలిటీతో కూడుకున్న వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారా అనే ఆలోచనలో అయితే డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇది సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ చూస్తుంటే కూడా వేచి చూస్తున్నారు పేరెంట్స్ అందరూ. వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి ఇంటర్మీడియట్లో. ఎందుకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ నీట్, ఈ రెండే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కల్చర్ అంతే, ఆర్ట్స్ వైపు ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఈ రెండిట్లో వాళ్ళ బాబుని కానీ పాపను కానీ చూడాలంటే వాళ్ళకు ఒక విద్యా సంస్థ కావాలి. ఎక్కడైతే అందరి మీద ఫోకస్ చేసి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్తో డెవలప్ అవుతున్న ఒక విద్యా వ్యవస్థ కావాలి. నేను స్టూడెంట్ సెంట్రిక్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒకటి ఫీజ్ సెంట్రిక్, ఒకటి రిజల్ట్ సెంట్రిక్ విద్యా వ్యవస్థ రన్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రాంలో చేరితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఈ ఫీజు, ఈ రెండే జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అంటే స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా తీసుకొని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అవగాహనగా తీసుకొని మేము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను డెవలప్ చేయబోతున్నాం. అంటే మేము డెవలప్ చేసే ప్రోగ్రాము కేవలం బెస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఏ స్టూడెంట్ అనేవాడు ఏ స్టూడెంట్ అయినా, కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు వీక్ స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ ఉండరండి, స్లో లెర్నర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ స్టూడెంట్ అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని 30 to 40% ఇంప్రూవ్ చేయగలిగే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ధనిక్ భారత్ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్
మెయిన్ ఎసెట్ ఏంటంటే మేము రైట్ చేయగలిగే స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనే మా ఫీలింగ్ అండి. అంటే మా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంటు, ఎందుకంటే మేము చాలా చిన్న చిన్న స్ట్రెంగ్తో క్యాంపస్లు కానీ క్లాస్ రూమ్లు కానీ డెవలప్ చేస్తున్నాం. మా క్లాస్ రూమ్లో కేవలం 30+ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఏ క్యాంపస్లో చూసినా మ్యాక్సిమం 400 to 500 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ని క్లాస్లో పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా ఫోకసింగ్ పెంచి వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ ఇచ్చి ఫోకసింగ్ పెంచితే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనే భావన మాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టూడెంట్కి విద్య అనేది కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ ఓరియంటేషన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి రాగానే వాళ్ళకి 8th, 9th, 10th ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. దీని మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎక్కడ స్థాపించిన ఆ కాన్ఫిడెన్స్తోనే, మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ టైము 4 సెంటర్లో దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్తో ముందుకు వస్తున్నాం. 2026, 27 16 బ్రాంచెస్తో ముందుకు వస్తున్నాం. కనుక మా కాన్ఫిడెన్స్ ఉంది. మమ్మల్ని డెఫినెట్గా మా ప్రోగ్రామ్ని కనుక డీప్గా కనుక వెళ్తే డెఫినెట్గా పబ్లిక్కి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ అనే ఫీలింగ్ వస్తూనే ఆలోచనతో ఇంటర్మీడియట్, ఐఐటి జేఈ అండ్ నీట్, ఇంటర్మీడియట్, ఐఐటి జేఈ, నీట్లో రిజల్ట్ ఓరియంటేషను 95 to 100% స్టూడెంట్కి రీచ్ అయ్యే విధంగా మేము ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాం. ఇదే మా స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ అన్నారు. మీడియా సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నా పేరు కొండముది రవీంద్ర కుమార్. సో ఐ హ్యావ్ పుట్ అప్ మోర్ దాన్ 35 years ఇన్ దిస్ ఫీల్డ్ యాజ్ ఎ ఫిజిక్స్ టీచర్ అండ్ ఆదర్. ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఐఐటి జేఈ అయినా, నీట్ పరీక్ష అయినా, లేదా ఆ స్థాయి పరీక్ష ఏదైనా కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ర్యాంకు కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర డెఫినెట్గా పోషిస్తుంది. అంటే అనేక సందర్భాల్లో ఆ ర్యాంక్ కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్సే కొన్ని సందర్భాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫిజిక్స్ ప్రశ్నాపత్రం అనేటువంటిది దాన్ని నిర్ణయిస్తుంది చాలా సందర్భాల్లో. ఐఐటి యాస్పిరెంట్కి ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపిస్తే, బయాలజీ స్టూడెంట్కి చాలామందికి అమ్మో ఫిజిక్స్ అనేటువంటి అపోహలు ఉంటున్నారు. అంటే ఇక్కడ నాతో పాటు నా సోదరులు సురేంద్ర గారు, రాంబాబు గారు, అంటే ముగ్గురు ఫిజిక్స్ అధ్యాపకులు పిల్లర్స్ లాగా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల వెనకాల ముఖ్యంగా డిసైడింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బలోపేతంగా విద్యార్థులకు ఉపయోగపడేట్లుగా ట్రైనింగ్ కానీ, తర్వాత మెటీరియల్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, చివరికి రిజల్ట్గా అది కన్వర్ట్ అయ్యే విధానంలో మా అనుభవం డెఫినెట్గా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. ఇక ఫిజిక్స్ గురించి మాట్లాడాలంటే, యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఫిజిక్స్ అంటే ఈక్వేషన్లు, ప్రాబ్లమ్స్, లాసు, కాంప్లికేటెడ్ అనుకుంటారు. అందరూ అన్నట్లుగా అది నిజం కాదు. ఫిజిక్స్ అనేటువంటిది నిజంగా గనక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక లైఫ్ స్కిల్స్ అనేది డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ, లేకపోతే ఈక్వేషన్స్,
తర్వాత డయాగ్రమ్స్, గ్రాఫ్స్ వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో ఈ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా 15 to 17 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థికి దాన్ని గనక ఆసక్తికరంగా గనక మనం అందించగలిగితే భవిష్యత్తులో జేఈ ద్వారా, నీట్ ద్వారా ర్యాంక్ ఒకటే కాదు, జీవితంలో వచ్చేటువంటి రకరకాల సిచ్యుయేషన్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ హౌ టు సాల్వ్ అనేటువంటి దానికి మొట్టమొదటి అడుగు ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఫిజిక్స్ ద్వారా అందించవచ్చు అనేటువంటిది నా అనుభవంతో మా అందరి ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దిస్ ఏజ్ గ్రూప్ యాజ్ ఆఫ్ నౌ. 15-17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్. అందులో ముఖ్యంగా ఆ విద్యార్థి ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆహ్లాదకరంగా సబ్జెక్ట్ నేర్చుకొని పరీక్షకి వెళ్ళేదాకా కూడా ఆనందకరంగా దాన్ని ఎంజాయ్ చేసేట్లుగా చెప్పాలంటే ఫిజిక్స్ అనేటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది సక్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అబౌట్ వన్ క్రూషియల్ పాయింట్. నోబడీ స్పీక్స్ అబౌట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్. అందరూ సక్సెస్ గురించే మాట్లాడతారు. ఫిజిక్స్ నిజంగా కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక సరిగ్గా చెప్పినట్లయితే ప్రతి విద్యార్థికి హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అనేటువంటిది నేర్పిస్తుంది. అది జీవితంలో ఇంటర్మీడియట్ తర్వాత అతను ఒక మంచి ఇంజనీర్ అయినా లేకపోతే డాక్టర్ అయినా భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని నడపడానికి, ఒక సమాజాన్ని సరైన దిశలో తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అంటే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ని సరిగ్గా సవ్యంగా కనుక చెప్పగలిగినట్లయితే అవి లైఫ్ ప్రిన్సిపల్స్గా మారుతాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్ట్రాటజీని కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు లైఫ్లో హౌ టు లీడ్ ది లైఫ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మా దగ్గర ఫిజిక్స్ టీచింగ్ విధానంలో ఈ దిశగా వీఆర్ ప్లానింగ్ అవర్ కరికులం అండ్ వీఆర్ డిజైనింగ్ అవర్ షెడ్యూల్స్, వీఆర్ డిజైనింగ్ అవర్ క్వశ్చన్ పేపర్స్ ఈవెన్. అంటే ప్రతి ప్రాబ్లమ్ని రొటీన్గా కాకుండా దాన్ని బోధించే విధానంలో కూడా దాని ద్వారా పిల్లవాడికి వేరే రకంగా ఒక సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసేటువంటి స్కిల్ని నేర్పించడానికి వీఆర్ డిజైనింగ్ దట్. అండ్ వీ డోంట్ థింక్ దట్ ఫిజిక్స్ మేడ్ ఈజీ ఒక్కటే కాదు, అక్కడ ఆగం మేము. ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్ ఎంజాయబుల్ అనేటువంటి నినాదంతో డెఫినెట్గా మిగిలిన విద్యా సంస్థలకి విభిన్నంగా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో, నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడాను, అపార్థం చేసుకోవద్దు. ఫిజిక్స్ ముఖ్యంగా డెఫినెట్గా అటు ఐఐటి విద్యార్థులకు కానివ్వండి, జేఈ విద్యార్థులకు కానివ్వండి, లేదా నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఫిజిక్స్ అనేటువంటిది డెఫినెట్గా భవిష్యత్తులో అది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే రకంగా మా బోధనా విధానం ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో వర్కింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా టీచింగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి డే వైజ్ రిపోర్ట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేపిస్తాం. డే వైజ్ రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఆ రోజు ఏం టీచ్ చేస్తారు, ఏ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తారు, స్టూడెంట్స్ ఏం చదవాలి, రీడింగ్ ఏం చదవాలి, అలానే వర్కింగ్లో ఏ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్కి సంబంధించి ఎటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేయాలి అనేది ఒక ప్రణాళిక అనేది ఒకటి డే వైజ్గా వీక్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్లానర్ అనేది తయారు చేపిస్తాం. అలా తయారు చేయించిన ప్లాన్ని స్టూడెంట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేదానికి ఒక ట్రాకింగ్ అనేది మా దగ్గర ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. స్టూడెంట్ వైజ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్లో ఉన్న ఒక స్పెషాలిటీ. ప్రతి ఒక్క విద్యార్థి రిపోర్టు ప్రతిరోజు ఏ రోజు చూసినా సరే ఆ స్టూడెంటు ఏ లెవెల్ వర్క్ చేశాడు అనేది
మా దగ్గర ఖచ్చితమైన రిపోర్ట్ ఉంటుంది. అలాంటి ప్రణాళిక అనేది ఒక సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మేము రూపొందించాము. ఇలాగా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అలా వీక్ రిపోర్ట్స్లో కన్సల్టేట్ చేసి ఆ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్స్లో ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉండయి, స్లో పెర్ఫార్మర్ ఎలా చేశాడు, తను చేసిన వర్క్కి ప్యారలల్గా పెర్ఫామ్ చేశాడా లేదా అనేది వెరిఫై చేస్తాం. మీడియం లెవెల్ స్టూడెంటు ఎంత వర్క్ చేశాడు, అతని పెర్ఫార్మెన్స్ దానికి ప్యారలల్గా వచ్చిందా లేదా, అలానే ఫాస్ట్ లెర్నర్ స్టూడెంట్ కూడా అతను చేసిన వర్కింగ్ని బట్టి అతను పెర్ఫార్మెన్స్ చేశాడా లేదా అనేది ప్రతి డీన్ స్థాయి నుంచి, ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, వైస్ ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, సెక్షన్ ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరూ ఒక మానిటరింగ్ వర్క్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మంత్లీ మీటింగ్స్ అనేది మేము కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా ఈ స్టూడెంట్స్ చేసిన ప్రతి వర్క్ని ఆ పేరెంట్స్కి కూడా తెలియపరుస్తాం అన్నమాట. ఇది మా ధనిక్ భారత్లో ఉన్న ఒక స్పెషల్ ఇది వర్క్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేము చేపించే వర్క్లో ఇంటర్లో మార్కులు తెప్పించడంతో పాటు ఐఐటి అనేది ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఐఐటి అనేది ఒక టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఐఐటి మిస్ అయినా జేఈ మెయిన్స్లో ర్యాంక్ తెప్పించే విధంగా ట్రై చేయటం, ఒకవేళ అది కూడా మిస్ అయినా బిట్ శాట్, అలానే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ తెప్పించడం, అలానే ట్రిపుల్ ఐటీస్లో గచ్చిబౌలి టైప్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ తెప్పించడం, ఇంకా ఫైనల్గా లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో డొనేషన్ లేకుండా సీట్ తెప్పించడం అనేది మా ముఖ్య లక్షణం. అది ఏదో 5%, 10% స్టూడెంట్స్ రిజల్ట్ వస్తే సాటిస్ఫై అయ్యే విధంగా కాకుండా 95% స్టూడెంట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా మా ప్రణాళికలు మేము తయారు చేయబోతున్నాం. అది ఫ్యూచర్లో చేసి చూపిస్తామని అనుకుంటున్నాం. అలానే మా ధనిక్ భారత్ విద్యా సంస్థలు మీ మీడియా ద్వారా కనిపిస్తూ వినిపిస్తూ ఫ్యూచర్లో స్టాండర్డ్గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ధనిక భారత్ విద్యా సంస్థల తరపున దిస్ ఈజ్ అంచా రాంబాబు, ఐఐటి జేఈ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ ధనిక భారత్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్గా మాది స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అండి. ఈ స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రాంలో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాకు లెస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ ఫోకస్. తక్కువ స్ట్రెంగ్త్తో ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఆ ఫోకస్ కూడా ఎలా చేయగలుగుతామంటే ఆ ఫోకస్ చేయటంలోనే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ని ప్యాషనేట్ చేయటం, అలాగే ప్రతి స్టూడెంట్కి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయటం. ఇక థర్డ్ పాయింట్, ప్రతి స్టూడెంట్కి కూడా ఒక లర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయటం. అంటే లర్నింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈ ఐఐటి జేఈ అనే నీట్ అనే ఇంటర్మీడియట్ ఇది ఓన్లీ టీచింగ్లో మనం తీసుకోవాలంటే ఒక సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ద్వారా ఇదంతా కూడా ఒక మీడియం మాత్రమేనండి. ఈ మీడియం ద్వారా మేము వాళ్ళని ప్యాషనేట్ చేయడం కానీ, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాంట్లో డెవలప్ చేయడం కానీ, లేదా లర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయడం కానీ, అలాగే ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయడం కానీ అన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్లో మాకు డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అనేది కానీ, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కానీ, ఏదైనా ఒక విషయం మీద ప్యాషనేట్ చేయడం అనేది కానీ, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐఐటి జేఈ నీట్
అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉపయోగపడతాయి అని కాదండి, ఇవి అన్నిటికీ ఉపయోగపడతాయి. లైఫ్లో ఏ సక్సెస్ కావాలన్నా కూడా ఈ స్కిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటివి ఈ స్కిల్స్. సో ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద టీనేజ్. సో ఈ 16 and 17th ఏజ్లో స్టూడెంట్ మా దగ్గర ఉంటున్నప్పుడు అతను మౌల్డ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ పర్టికులర్గా ఓవరాల్ డెవలప్మెంట్. సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్లో మనం చేయగలిగినటువంటిది ఏ స్టూడెంట్ అయినా సరే, అంటే ఫ్యూచర్కి టర్న్అప్ అవ్వాల్సినటువంటి టర్న్ చేసేటువంటిది టర్నింగ్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్లో అతను మౌల్డ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే పర్టికులర్గా ఏ విషయం మీదైనా సరే, నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్స్, ఎనీ ఇష్యూ మీదైనా సరే, ఎనీ ప్రాబ్లం అయినా సరే అతన్ని ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అతను ప్యాషనేట్ చేయాలి. తర్వాత దాన్ని సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయటం, తర్వాత దానికి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో బేసికల్గా దాన్ని అర్థం చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే అండి, మనకి ఒక సబ్జెక్ట్లో మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఇది ఒక మీడియంగా తీసుకొని ఈ స్కిల్స్ అన్నిటినీ డెవలప్ చేయటం అనేది మా ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గమనించుంటారు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఈ డైరెక్టర్స్ ప్యానెల్లో మీరు గమనించినట్లయితే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అందరూ కూడాను మాస్టర్స్ చేసి మినిమం 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎడ్యుకేషనల్ విజనరీస్ అందరూ కూడాను మాకు డైరెక్టర్స్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది అడోలసెంట్స్ మేజర్గా కౌమార దశలో ఉన్నప్పుడు వచ్చే ఆ ఏజ్ 15 to 17, 18 ఆ ఏజ్లో వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉంటారో మనకు తెలుసు. ఈ టైప్ ఆఫ్ ఆ అగ్రెసివ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ దాటవలసిన పరిస్థితి, ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈ, మెయిట్, నీట్, ఫౌండేషన్ ఇవన్నీ దాటవలసిన పరిస్థితి. ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుసు. ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి ఈ విజనరీ ఎడ్యుకేషనలిస్ట్ డైరెక్టర్గా ఉండి ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి, ఒక మెంటర్షిప్ ఇవ్వటానికి మన దగ్గర మన ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ డైరెక్టర్గా ఉన్నారు బాలలత మేడం గారు. వారు ఇప్పటికే ఎన్నో వందల స్కూల్స్కి విజిట్ చేసి పిల్లలందరికీ కూడాను మెంటర్షిప్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యలో ఈ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి మేడం ఉన్నారు. చాలా హెల్ప్ అవుతుంది ఇట్లాంటి పారామీటర్ సెట్ అవుతూ. అలాగే ఫైనాన్షియల్గా ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటానికి మా ఆడిటర్ గారు ఉన్నారు, మేమున్నాము డైరెక్టర్స్గా. ఇట్లాంటి పారామీటర్స్ అన్నీ సెట్ అయినా ఇన్స్టిట్యూట్గా ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్గా ఉంది అని మేము చెప్పొచ్చు. ఇదే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అది ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటి వరకు గడిచిన 3 నెలలలో మేము సాధించిన ఒక మెరుగైన ఫలితం ఏంటంటే, మా ఎంప్లాయీస్ ఏదైతే ఇప్పటి వరకు 250 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు, లెక్చరర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ కలిస్తే, ఈ ఎంప్లాయీస్ అందరికి కూడాను ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ సెక్టార్లోనే ఫర్ ద ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు 20 lakhs లైఫ్ ఇన్సూరెన్స్, 20 lakhs సంబంధించిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడాను ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేశాం. ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి లాయిడ్ గ్రూప్లో ఉన్న డైరెక్టర్స్ అయిన అజయ్, మిగిలిన 2 కజిన్స్ ఇక్కడ లేరు, వీళ్ళ ముగ్గురు కూడాను ఇది ఫైండ్ అవుట్ చేసి మా ప్యానల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము అది ఇమీడియట్గా టేకప్ చేసి
ప్రతి ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళ ఫ్యామిలీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ 3 lakhsతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ 20 lakhs, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా 20 lakhsది ప్రతి ఎంప్లాయీకి కవర్ అయ్యేటట్లు చేశాము. ఇది గట్టిగా చెప్పగలను, ఫర్ ద ఫస్ట్ టైం ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఎంప్లాయీస్కి తీసుకుంటున్న ఎక్స్ట్రా కేర్. అదేవిధంగా రేపు స్టూడెంట్స్ని కూడాను ఇదే విధంగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటానికి, ప్రోగ్రామ్ని ప్రాపర్గా రన్ చేయటానికి మా ఎడ్యుకేషనల్ విజనరీస్ డైరెక్టర్స్గా ఉన్నారు. అలాగే ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారు. ఇలాంటి మళ్ళీ అంటున్నానండి, ఇలాంటి 360 degrees కవరేజ్ అయిన ఇన్స్టిట్యూట్ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది గర్వంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రథమంగా ఇంటర్మీడియట్ విద్య అనేది మేము ఎందుకు స్టార్ట్ చేసామో మీకు అర్థమైందో అనుకుంటాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ పిల్లలందరికీ కూడా ఒక పరిపక్వత వచ్చే స్టేజ్ కాబట్టి దానిలో ఒక క్వాలిటేటివ్ సంపూర్ణ విద్యా విధానం అందిస్తే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ స్టేజ్ కాబట్టి ఆ స్ట్రెస్ని తగ్గించి వాళ్ళకి ఒక జీవితాన్ని కల్పించి తెలుగు రాష్ట్రాలు సుసంపన్నంగా ఉంటే దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పి నమ్ముతూ ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని స్థాపించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తాం. తర్వాత భవిష్యత్తులో ఇది అంచెలంచెలుగా విస్తరించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2047 కల్లా ఇదొక సమూలమైన మహావృక్షంలా మారి దేశానికి మా వంతుగా సేవ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్తో ఇది స్టార్ట్ చేశాము. ఇది ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళకంటే ప్రత్యామ్నాయంగా అంటే వాళ్ళు చేయలేని విధంగా నాణ్యమైన విద్య కావచ్చు, ఒత్తిడి లేని విద్య కావచ్చు, రెగ్యులర్ కౌన్సిలింగ్స్ కావచ్చు, రెగ్యులర్ మెంటర్షిప్ కావచ్చు, తక్కువ మంది విద్యార్థులతో ఎక్కువ ఫోకస్ కావచ్చు. దాంతోపాటు నాణ్యమైన మాకు దగ్గర డే స్కాలర్స్ మాత్రమే కాదు, రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి, సెమీ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి. క్వాలిటేటివ్ ఫుడ్, హైజీన్, ఉమెన్ సేఫ్టీ అండ్ జెండర్ న్యూట్రల్ ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే అబ్బాయిలు కూడా అమ్మాయిలను ఎలా, కేవలం ఆడపిల్లలు రక్షించడమే కాకుండా మగపిల్లలు కూడా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా ఇక్కడ నేర్పిస్తాం అనమాట. ఇలాంటి విలువైన విద్యలతో ముందుకెళ్తూ మేము ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నాం. దీనికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. నేను విక్రమ్ నారాయణరావు గారు ఆన్సర్ చేస్తారు. మీ క్వశ్చన్స్ అడగండి. అవును. ఓకే. ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నేను ఇందాక చెప్పినట్లు ఇది మాకు ప్రాపర్గా చెప్పాలంటే మరో వ్యాపారం కాదు. మా బిజినెస్ మేము ఆల్రెడీ ఫార్మా రంగంలో ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఫార్మా రంగం అనేది ఎంత బాగా ముందుకెళ్తుంది అనేది. మన హైదరాబాద్ నుంచే టాప్ 10 ధనికుల్ని తీసుకుంటే దాదాపు 8 మంది ఫార్మా వాళ్ళు ఉంటారు. నేను ఇక్కడికి వస్తుంది కేవలం దేశానికి సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాము. ఈ రంగంలోకి వచ్చినప్పుడు కూడాను మా ప్యానెల్ చూసుకుంటే అందరూ సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రోగ్రామ్ని రన్ చేస్తారు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కాబట్టి మా దగ్గర సేమ్ అదే స్టూడెంట్ ఇక్కడ బెటర్ రిజల్ట్ తోటి బయట మేము చెప్పగలుగుతున్నాం. మీ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్తానండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మనం చూస్తే కనుక 2 రకాల విద్యా వ్యవస్థలు. ఒకటి విపరీతమైన ఒత్తిడి పెట్టి ర్యాంక్స్ని చూపించడం, రెండోది ఈ రకరకాల రాజస్థాన్ కోటా బేస్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టడం. ఇవన్నీ కూడా రియల్ టీచర్స్ ఇక్కడికి రారు, వాళ్ళందరూ ఫ్రాంచైజీస్ అనమాట. అంటే వాళ్ళ తరపున ఇక్కడ ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారు. ఓకే, కానీ మా దగ్గర ఒరిజినల్ టీచర్స్, వాళ్ళు అన్నీ వదిలేసి పిల్లల కోసం నిరంతరం కృషి చేసే టీచర్స్, కౌన్సిలర్స్
మెంటర్స్. మాది 3 లేయర్డ్ అప్రోచ్, ఫ్యాకల్టీ, కౌన్సిలర్, మెంటర్. కేవలం ఒత్తిడి పెట్టడం కాదు, రిజల్ట్ తెప్పించే విధానంలో వాళ్ళని మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో జాగ్రత్తగా ప్రతి లెవెల్లో మెంటర్షిప్ చేస్తూ, అవసరమైతే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ, అవసరమైతే నాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి వాళ్ళని సమూలంగా వాళ్ళకున్న డౌట్లు తీరుస్తూ ఆ స్థాయిలో మేము విద్యను అందించాలనుకుంటున్నాం. దానికి అంటే కేవలం వందల మంది క్లాసులో కూర్చోబెట్టేసి ఇంటర్మీడియట్ లెక్చర్స్ చెప్పి బయటికి పంపించడం కాదు, ప్రతి ఒక్క మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ని లైఫ్లో సెటిల్ అయ్యేలా చేయటం ఇది మా బాధ్యత. దానికోసమే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి సపోర్ట్, మేము హ్యాండ్ హోల్డింగ్, అంటే వాళ్ళు పెద్ద అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం. మీరు చాలాసార్లు చూసుంటారు, ఇంటర్మీడియట్ అయిపోగానే వదిలేయటం, అలా కాదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ జీవితంలో స్థిరపడేంత వరకు మేము వాళ్ళతోనే ఉంటాం. ఇది ధనిక్ భారత్ చేస్తున్న ప్రామిస్. హైదరాబాద్లో ఇప్పటికి 6 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నామండి. ధనిక్ భారత్ అంటే ధనిక్ అంటే ధనికులు అని కాదండి, రిచ్ ఇన్ ఆల్. ధనిక్ అంటే నాట్ రిచ్ ఇన్ ఫైనాన్స్ అని కాదు సార్. సార్ మీరు ఒక్కసారి రైట్ సార్, రైట్, మీరు ప్రాపర్గా అడిగారు సార్. మీరు ఒకసారి ఆలోచించండి, నేను ఇంతకుముందు చెప్పినట్లు మేము ఫార్మా రంగంలో ఉన్నాం, మేము వేరే రంగం నుంచి ఇక్కడ సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయా, మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టాప్ 10 కానీ టాప్ 50 ధనవంతులను తీసుకున్నా సరే దాదాపు ఒక 20 మంది ఫార్మా నుంచి ఉంటారు, కానీ విద్యా వ్యవస్థ నుంచి ఎవరైనా ఉన్నారా? సో మేము ఆల్రెడీ ఫ్లరిష్ అయ్యాము. ఇక్కడికి మేము వచ్చింది వేరే ఏ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా వాళ్ళకి ఇది బిజినెస్ ఏమో, కానీ మాకు బిజినెస్ అనేది మాకు వేరు ఉంది సార్. లేవు సార్, మీరు టాప్ 50 తీసుకున్నా వాళ్ళ పేర్లు రావు. అంటే మీరు అన్నట్లు బిజినెస్ అనేది మేమైతే మాత్రం విద్యని బిజినెస్గా చూడట్లా. మీరు క్వశ్చన్స్ చేసినప్పుడు నేను వెంటనే ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్ కూడాను యాక్చువల్గా మేము విద్యా సంస్థలను పెట్టాలని ముందుకు వచ్చి వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంది, మేము కొన్ని ఇవ్వలేకపోతున్నాము, ఇవన్నీ కూడాను ఇవి ఇక్కడ పాసిబిలిటీ ఉందా అని ఒక 2 to 3 months నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. ఈ విద్యా సంస్థల్లోకి డైరెక్టర్స్గా రాకముందు నన్ను ఇంటర్వ్యూ చేశారు. మేము ఇక్కడ ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాము, మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయికి వచ్చాము, కానీ మాకంటూ పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లేదు. కారణం ఏంటంటే వీటన్నిటికీ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ప్లేస్మెంట్ ఉంది అని చెప్పి అడిగారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే అందరూ కూడాను ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో చేతులు కలిపి జాయిన్ అవ్వటానికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఒక్క మాట చెప్తున్నాను ఇక్కడ, విద్యార్థులకి స్ట్రెస్ పెట్టము అని చెప్పి చెప్పలేము. స్ట్రెస్ ఉంటుంది, ఇందాక నా మాటలో మీరు గమనించినా సరే స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నారు, స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నారు. అవి బ్యాలెన్స్ చేసుకుని ఏది కూడా మన దగ్గర లేదని చెప్పట్లా, అవి బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లేటట్లు మన విద్యా సంస్థల్లో ప్లానింగ్ ఉంటుంది సార్. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని బెటర్ రిజల్ట్ వస్తుంది. అంటే కష్టం మీద కాకుండా ఇష్టంతో కష్టపడితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది. సార్ మన దగ్గర ప్రోగ్రామ్స్, సపోజ్ జేఈ నీట్లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఈ కింద ప్రోగ్రామ్ కింద వాళ్ళకి కాదు సార్,
ఎవరికైనా సరే మీడియంగా చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం బెటర్గా చదివే వాళ్ళు ఉంటారు, ఇంకా బెటర్గా చదివే వాళ్ళు ఉంటారు. ఈ మీడియంగా చదివే వాళ్ళకి బెటర్ మెంటార్షిప్ ఇస్తూ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ సార్. ఈ ఎడ్యుకేషనల్ విజనరీసే ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ని సెలెక్ట్ చేసి ఆ క్లాస్ రూమ్స్లో కూర్చోబెడతారు. అలాగే ఇంకొంచెం బెటర్గా చదివే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది సార్. ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వీళ్ళని కలపకూడదు. అలాగే టీచింగ్లో కూడాను కొంతమంది డీటెయిల్డ్గా చెప్తారు, కొంతమంది ఎఫెక్టివ్గా చెప్తారు, కొంతమంది ఇంకా టెక్నికల్గా ఇంకా ఫాస్ట్గా చెప్తారు. అలా ఈ ఎడ్యుకేషనల్ విజనరీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ జోడించి ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ని ఎక్కడ ఏ క్లాస్లో ఉంచాలి, ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళని ఉంచాలనేది చూసుకునే బాధ్యత వీళ్ళది. వీళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను తెలుసుకుంది కూడా కొత్తదనం అదేనమాట. అవును, ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయట్లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయట్లేదు. ఈ 3 కేటగిరీల్లో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెడతారు. 1, 2, 3 సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెట్టి ఆ ఎగ్జామినేషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బేస్ చేసుకొని ఆ క్లాసెస్లో వాళ్ళని అప్లిఫ్టింగ్ జరగటానికి మాత్రమే ఆ క్లాసెస్లో ఉంచుతారు సార్. సార్ క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నంతా కూడా క్వాలిటీ, ప్రాఫిట్స్ మీద కాదు సార్. మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నంతా కూడా క్వాలిటీ మీద. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ మెంటార్షిప్, అలాగే క్వాలిటీ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ టీచింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ 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 అనేది వెళ్తున్నాం సార్. మేము కొత్తగా వస్తున్నాము, ఆన్ పార్ ఆర్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్. ఏం లేవు సార్. డెఫినెట్గా ఆ కన్సిడరేషన్స్ అన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా ఇప్పుడు. అవన్నీ ఉంటాయి సార్. అవి మేము గడిచిన 14 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ విద్యా సంస్థలు మాకు ఉపయోగపడుతున్నాయి. మీరు చూసుకుంటే మేము ఆంధ్రా నుంచి ఫస్ట్ అక్కడ P4 ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ మార్గదర్శిగా నేనే ఉన్నాను సార్. ఆంధ్రాలో ఉన్న P4 ప్రోగ్రామ్కి సంబంధించిన మార్గదర్శి బంగారు కుటుంబాలు అనే కాన్సెప్ట్లో ఫస్ట్ మార్గదర్శిగా కూడా ఉన్నాం. అది సెలెక్ట్ చేసిన కారణం కూడా మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసే వాళ్ళు సెలెక్ట్ చేశారు. అది. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు యువతకి ఇంటర్మీడియట్ విద్యలో ఒత్తిడి పెరుగుతున్న సందర్భంగా, వాళ్ళ మీద స్ట్రెస్ పెరుగుతున్న సందర్భంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ధనిక్ భారత్ విద్యా సంస్థలు వస్తున్నాయి. మనందరూ తెలుసు ఎంసెట్, నీట్ కావచ్చు, ఐఐటి జేఈ కావచ్చు, వీటి మీద చాలామంది తెలుగు యువత ఆశపడుతున్నారు. కానీ దానివల్ల వాళ్ళు బట్టి పడటం, కాన్సెప్చువల్ క్లారిటీ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి కొత్త విద్యా విధానంతో తక్కువ మంది స్టూడెంట్స్తో ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా ఒక నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య, దాంతోపాటు నాణ్యమైన కోచింగ్ ఇచ్చే విధంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం 2026-27 అకాడమిక్ ఇయర్కి ప్రత్యేకంగా విద్యా సంస్థలో క్వాలిటీ టీచర్స్, దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం మా దగ్గర ఉన్నారు. వీళ్ళు టాప్ లెవెల్లో పిల్లల్ని ఒత్తిడి చేయకుండా చెప్తారనమాట. దీంతో పాటు స్మార్ట్ లెర్నింగ్, ఆడపిల్లలకు ప్రత్యేకమైన సెక్యూరిటీ, మగపిల్లలకు కూడా జెండర్ న్యూట్రల్ ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తాం. దాంతోపాటు కొత్త తరం విద్య, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు, అంటే భవిష్యత్తులో మా దగ్గరకు వచ్చిన పిల్లవాడు సెటిల్ అయ్యే విధంగా విద్య ఉంటుంది. దాంతోపాటు ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ చేసి పిల్లలందరికీ కూడా ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళని పంపించడం కాదు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తుంది ధనిక్ భారత్ అకాడమీ. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించాము. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ తోటి ముందుకు వస్తున్నాయి. ఈ లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ అంటే లాయిడ్ గ్రూప్కి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఉండేది బాంబే. ఈ తెలుగు రాష్ట్రాల మీద ఉన్న ప్రేమతోటి సొంత రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ మేము కూడాను బాగా ముందుకు వెళ్ళాము. ఇక్కడ మేము కంపల్సరీ వాల్యూ ఎడిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో
ఈ విద్యా సంస్థలు స్థాపించామనండి. మేము ఫార్మా రంగంలో ఉన్నాం మేజర్గా. ఈ విద్యా సంస్థలు వచ్చేసరికి ఈ సంవత్సరం 26-27 అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్లో మేము విద్యా సంస్థ స్థాపించాం. టోటల్ 16 విద్యా సంస్థల బ్రాంచెస్ వచ్చినాయి అన్నమాట. హైదరాబాద్లో 6, వైజాగ్, విజయవాడ, గుంటూరు రిమైనింగ్ విద్యా సంస్థ బ్రాంచ్లు వచ్చినాయి మాయి. ప్రతి చోట కూడాను సీనియర్స్ మాతో పాటు అసోసియేట్ అయ్యారు. ఎవరికైతే 25-35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇదే విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులు మాతోటి అసోసియేట్ అయ్యారు. ఈ విద్యా సంస్థల్ని మేము స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఒక లక్ష్యంతో ఆ లక్ష్యంలో భాగంగా ఈ విద్యా వ్యవస్థలో కూడాను మేము ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడాను ఎంతోమందిని రేపు ఎంటర్ప్రెన్యూర్స్గా చూడాలని, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళుగా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. మా టీం అంతా కూడాను బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసేటట్లు, ఎస్పెషల్లీ ఈ కౌమార దశలో ఉన్న విద్యార్థులు కాబట్టి స్ట్రెస్ బాగుంటుంది. అందులో ఐఐటి, జేఈ, నీట్లో కూడాను మంచి ర్యాంక్స్ రావాలంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అయిన బాలలత గారు కూడాను డైరెక్టర్గా ఉన్నారు ఈ విద్యా సంస్థల్లో. ఈ టైపు బ్లెండ్ తోటి వస్తున్న విద్యా సంస్థలు ఏకైక విద్యా సంస్థ ధనిక్ భారత్ విద్యా సంస్థలని మేము తెలియజేసుకుంటాం.